లేకపోతే కోట్లున్న సుఖం ఉండదు. ఎంత సక్సెస్ వస్తున్నా మనసు గుర్తించే స్థితిలో ఉండదు. అజ్ఞానంలో, అంధకారంలో ఉంటుంది. హ్మ్. నారసింగ్ సార్, మీ దాంట్లో రికార్డ్ చేయండి. చేస్తున్నాను సార్. పెట్టాను. పెట్టారా? లేదు, పెట్టలేదు. వస్తుంది సార్ ఇప్పుడు రికార్డింగ్. అది నాది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. Okay, so please sleep off at that time inside your house. And మనం కూడా గొప్ప గొప్ప వాళ్ళలాగా మంచి హ్యాబిట్స్, వాళ్ళు ఎప్పుడు పొద్దున్నే లెగుస్తారు. వాళ్ళు వర్క్ కానీ క్రియేటివిటీ కానీ అసలు ద వే దే ప్లాన్ దర్ డే అసలు అది వేరే లెవెల్లో ఉంటుంది. మీకు పొద్దున్నే లెగిస్తే కానీ దాంట్లో ఉన్న మ్యాజిక్ తెలుస్తుంది. డోంట్ వేకప్ లేట్. ఏముంది లేట్గా లెగిస్తే, నో, చాలా ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. చిన్నగా అనిపించవచ్చు ఏముందిలే అని, బట్ ఇట్స్ నాట్, ఇట్స్ హ్యూజ్. ఆల్ రైట్, మీ అమ్మమ్మ మాట వినండి, పొద్దున్నే లెగవండి. మనము మన ప్రొడక్టివిటీ కానీ లైఫ్లో అచీవ్ చేసేది ఎంతో సాధించవచ్చు, బికాజ్ యూ హ్యావ్ సో మచ్ టైం. మనకి పిచ్చి పిచ్చి అలవాట్లు కూడా తగ్గిపోతాయి. అసలు నైట్ టైంలోనే మనం లేట్గా నిద్రపోయేటప్పటికే ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తింటాం, టీవీలు చూడటం, అలాంటివన్నీ వస్తాయి. ద డార్క్ ఎనర్జీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద నైట్. థ్యాంక్ యూ. ఇది ఇందులో ఉన్నటువంటి మర్మం. ఈ ఒక్క హ్యాబిట్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది. ఈ ఒక్క హ్యాబిట్. ఈ హ్యాబిట్ వల్ల మనలో ఏం పెంపొందుతుంది? టైప్ చేయండి చూద్దాం. ఈ హ్యాబిట్ వల్ల మనలో ఏం ఉదయిస్తుంది, ఏం పెంపొందుతుంది? చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. అదే ఏ శక్తి? ఆరా పవర్ అంటే క్రియేటివిటీ. ఇంకా గుడ్. అరుణజ్యోతి గారు హ్యాండ్ రైజ్ చేసేనా? చెప్తానంటే చెప్పండి. రైట్, వివేక శక్తి. గోదాదేవి గారు గుడ్, వెరీ గుడ్. కోటం. వివేక శక్తి అంటే, వివేక శక్తి అంటే మంచి చెడును గుర్తించడం. మంచి చెడు అనే దానికంటే ఒకరికి మంచి ఒకరికి చెడు, మనకు ఉపయోగపడేదాన్ని ఉపయోగపడే దాన్ని కరెక్ట్ గా గుర్తించడం. ఇది మంచి చెడు అంటే చెప్పలేం కానీ, ఓకే, మనకు ఉపయోగపడేది ఉపయోగపడింది. ఇప్పుడు ఈ పనికి నాకు ఉపయోగపడేది, సంపాదనకి ఉపయోగపడేది, ఫలానా రూబీకి ఉపయోగపడేది, ర్యాంకుకు ఉపయోగపడేది, ఏదైనా సరే ఈ క్లారిటీ పెరుగుతుంది. చాలా క్లారిటీ పెరుగుతుంది. ఎంత క్లారిటీ పెరుగుతుంటే అంత కాన్షియస్నెస్ పెరుగుతుంటుంది. కాన్షియస్నెస్ అంటే వెలుగు. వాళ్ళ జీవితం అంత కాంతిమయం అవుతుంది, అంత పాజిటివ్గా ఉంటుంది. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్గా మార్చగలరు. ఆ శక్తి ఉంటుంది, మనోశక్తి వచ్చేస్తుంది. ఇది గుడ్ హ్యాబిట్స్ వల్లనే అవుతుంది. ఆ సైతాన్ పోతుంది, ఆ చీకటి శక్తులు, ప్రకృతి శక్తుల శాతం పెరుగుతుంది మనలో, మనసులో. అయితే అలవాట్ల వల్ల. అందులో మొట్టమొదటిది రాజా కిరీటం లాంటిది, రత్నం లాంటిది, వజ్రం లాంటిది ఉదయం లేవటం. గంతే. ఇంకా ఎవరు ఆ సూర్యకిరణాల్లో, నునులేత సూర్యకిరణాల్లో ఆ పవర్ దాగి ఉంటుంది. అంతే. మన లోపల హార్మోన్స్ కి దానికి లింక్ అట్లా ఉంటుంది. ఎంత లింక్ ఉంటుంది తెలుసా ఈ శరీరానికి, బయట ప్రకృతికి? ఈ ప్రకృతి ఆ ప్రకృతి రెండు ఒకటి. బయట సూర్యుడు పెరుగుతూ ఉంటే జఠరాగ్ని కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. జఠరాగ్ని, మన ఆకలి శాతం పెరుగుతూ ఉంటుంది. అరుగుదల కూడా బయట సూర్యుడు ఉన్నప్పుడే మనము హార్డ్ ఫుడ్ తీసుకోవాలి, సూర్యుడు లేనప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి.
సూర్యుడు లేనప్పుడు. సూర్యుడు లేనప్పుడు హార్డ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, పెద్ద అంటే చాలా ఘన ఆహారం ఎక్కువగా తీసుకుంటే అరగడం చాలా కష్టమైపోద్ది. ఇంత లింక్ ఉంటుంది బయట ప్రకృతికి, ఇన్నర్ ప్రకృతి. ఇది ఎర్లీ మార్నింగ్ బాగా కనెక్ట్ అవుతుంది. రాబిన్ శర్మ గారు కూడా చెప్తారు ఈ విషయాన్ని తన బుక్ లో. అప్పటి నుంచి నేను కూడా ఎర్లీ లేవడం నాకు చిన్నప్పటి నుంచే అనుకోకుండానే అలవాటైపోయింది. నేను బాగా లావుగా ఉన్నానని చిన్నప్పుడు 6వ తరగతిలోనే బ్లాంకెట్ ఇచ్చి బయటికి పంపేవాళ్ళు మా ఫాదర్. మిర్యాలగూడ రోటరీ క్లబ్ లో ఆసనాలు, యోగాసనాలు నడిచేవి. అక్కడికి పంపించేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేపి వెళ్ళు అని. ఉమ్. అది నాకు బాగా అలవాటైపోయింది. అది నాకు నా జీవితం పట్ల పెద్ద వరం అయిపోయింది. ఉమ్. అక్కడికి వెళ్ళి నేను అంత లావుగా ఉన్నా కూడా ఆసనాలు వేస్తూ ఉంటే, అబ్బాయి ఈ అబ్బాయి ఎంత బాగా వేస్తున్నాడని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో అట్లా 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 ఎర్లీ మార్నింగ్ అప్పటి నుంచి ఇప్పటి డిగ్రీలో ఉన్న, క్యాంపస్ లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా అది మాత్రం ఆగలేదు అసలు. అదే నాకు పెద్ద వరం అయిపోయింది ఇప్పటికి కూడా. సో అందుకనే ఆ వివేకం అనేటువంటిది ఉదయిస్తుంది. నేను ఎక్కువగా ఎమ్మటే కనెక్ట్ అవుతాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి. నేను ఎప్పుడైనా లేవలేదు అని అంటే ఖచ్చితంగా మెంటల్లీ డిస్టర్బ్ కన్నా ఉంటా, లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నా రాంగ్ ఉంటాయి, లేకుంటే లక్ష్యాన్నైనా మర్చిపోయి ఉంటాను. ఉమ్. లేదా ప్లాన్ అన్నా చేయలేదు, టైంని ప్లాన్ అయినా చేయలేదు సరిగ్గా. ఉమ్. గట్టిగా మార్నింగ్ అమ్మో తప్పనిసరిగా వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయం తీసుకొని కుండా అయినా ఉంటాను నేను. ఉమ్. మనమే ఇది గమనించుకోకపోతే వేరే వాళ్ళకి మనం సరిగ్గా గైడ్ చేయలేం, కౌన్సిలింగ్ చేయలేం. అసలు చేయలేం, తెలియదు అసలుకి మనకి. సో ఇది పక్క మార్క్ అన్నమాట. సరే ఇంత కౌంట్ 150 పెరిగితే మీకు షుగర్ ఉన్నట్టు సార్, లేకపోతే మీరు ప్రీ డయాబెటిక్ సార్ అని చెప్తాం కదా, ఒక మార్క్ ఉంటుంది, ఏదో ఒక మార్క్. అట్లా ఎర్లీ మార్నింగ్ వేకప్ లేదు అని అంటే అక్కడ ఏదో ఒక మార్క్, మనము రాంగ్ రూట్ లో ఉంటున్నాము, రాంగ్ థింకింగ్ లో ఉన్నాము, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ లో ఉన్నాము. పక్క ఇదొక్కటి చాలు అనమాట. ఇంకా వేరే గైడెన్స్ మనలోనే ఆ గైడ్ మేల్కొంటాడు. ఓకే, ఇది మొట్టమొదటిది. అసలు దీని గురించి తెలుసుకోవడమే చాలా అద్భుతం. అసలు ఈ రోజు అమ్మయ్య నేను వచ్చినందుకు ఈ విషయం తెలుసుకున్నానని చాలా మీరు థ్యాంక్స్ చెప్పాలి నేచర్కి, మీ మనసుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నన్ను ఇటువైపుగా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ, ఇటువైపు రాకపోతే నేను తెలుసుకోకపోయేవాడిని అని అనుకోవాలి. ఇది ముఖ్యంగా డ్రీమర్కి అవసరం. నేను 1000 అవ్వాలి, రూబీ అవ్వాలి, ఓ 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో నేను సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే అది వేరే. కానీ నేను 3 నెలల ముచ్చటగా నా ఇన్కమ్ ఉండకూడదు. ఒక ఇన్కమ్ అనే దారిని వేసుకోవడం అంత ఈజీ కాదు బయట సొసైటీలో. ఓ 2000 2 సార్లు ఒక వ్యక్తిని అడిగి చూడండి. ఉం? ఒకసారి అంటే ఇస్తారేమో, ఇంకోసారి 2000, 2000. ఎంత కష్టమో అంటే ఒక 1000ని, ఒక 500ని, ఒక 100 రూపాయలని గాల్లో నుంచి అయితే సృష్టించలేం, అంత ఈజీగా రావు అవి. ఓకే, సరే మనకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, సపోర్ట్ ఇన్కమ్ రావాలి అంటే మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎలా ఉంటే వస్తాయి అనేది అసలు ఆ పాయింట్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ 4 రోజులు ఈ యొక్క కర్మ ధర్మ అనేటువంటిది మన కర్మలన్నీ సృష్టించేది. మనం అందరం అనుకూలంగా ఉండేటువంటి కర్మలు కావాలని కోరుకుంటూ ఉంటాము. ఈ యొక్క కర్మల్ని సృష్టించేటువంటి క్రియేటర్ ఎవరో ఫస్ట్ తెలుసుకోవాలి. మన సంఘటనల యొక్క క్రియేటర్ మనోశక్తి, మనసు. మనోశక్తి, ఆ తరంగాలే మన యొక్క సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ మనసులో ఉన్న ఎడ్యుకేషనే ఆ ఎనర్జీని సంఘటనలుగా మారుస్తూ ఉంటుంది. ఈ యొక్క లైనింగ్స్ మర్చిపోవద్దు. ఒకవేళ దీన్ని వివరిస్తే బాగుంటుంది అని అనుకుంటే ఇప్పుడే అక్కడ కొంచెం ఒక టిక్ పెట్టుకొని ఉండండి. నేను ఈ పావుగంట తర్వాత ఆ సమయం ఇస్తాను. మీ లోపల ఎంతో శ్రద్ధ ఉంది, అదే మీ యొక్క ఎనర్జీ, పెద్ద ఎనర్జీ అది. ఆ శ్రద్ధని
అంటే ఆ మనోశక్తి శ్రద్ధగా మారి సంఘటనల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ మనోశక్తి శ్రద్ధగా మారి క్రియేట్ చేస్తూ ఉంటుంది. నాకు బిజినెస్ గురించి తెలుసుకోవాలని శ్రద్ధ, కంపెనీ గురించి శ్రద్ధ, ఓకే, ఆరోగ్యాన్ని తెలుసుకోవాలని, ఆరోగ్యాన్ని పంచాలని ఎంతో శ్రద్ధ. ఇక అటువైపుగా నా యొక్క సంఘటనలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అంతేనా కృష్ణ సార్? ఉమ్. మనం శ్రద్ధ పెట్టామంటే దృష్టి పెట్టామన్నట్టు. ఉమ్. దృష్టి పెడితే మరి దేవుడే దిగి వచ్చి అన్నారు వీరబ్రహ్మం గారు. నువ్వు దృష్టి పెట్టావంటే నీ సంకల్పానికి ఆ భగవంతుడే నీ కోసం దిగి వస్తాడు అని. అది అంత గొప్పది. మన యొక్క దృష్టి అనేది, మన శ్రద్ధ అనేది ఏదైనా సాధించగలదు. ఈ క్లారిటీ మనం తెలుసుకోవాలి. సో దీన్ని క్రియేట్ చేసేది మరి సరైన శ్రద్ధ, పవర్ఫుల్ శ్రద్ధ, అంటే తీక్ష్ణత. పెట్టడంలో కూడా చాలా తీక్ష్ణత ఉంటుంది. అబ్బాయి చెస్ ఆడేటప్పుడు చాలా తీక్షణంగా, చాలా ఫోకస్డ్ గా ఉంటున్నాడు, అందుకే సక్సెస్ అవుతున్నాడు. అంటే ఆ శ్రద్ధ పెట్టడం జస్ట్ చెస్ మీద పెట్టాడు అనే కాదు, పెట్టడం కూడా చాలా తీక్ష్ణత ఉంది. ఓకే, మరియు దేని మీద పెట్టాలి అనేది, ఈ రెండు ఎప్పుడూ కూడా శక్తివంతంగా ఉండడం ప్లస్ జ్ఞానవంతంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి అనడం. ఇది టైం వేస్ట్ అవ్వకుండా మనకి చాలా ఉంటుంది. ప్లాన్ చేసుకోవచ్చు, చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ రెండు క్లారిటీ ఉంటే. మరి శ్రద్ధ పెట్టకుండా, సరైన దాని మీద శ్రద్ధ పెట్టకుండా, తీక్షణంగా శ్రద్ధ పెట్టకుండా చేస్తున్నటువంటిది ఏంటిది? ఎందుకు అర్జునుడు గొప్పవాడు అయ్యాడంటే పక్షి కన్నినే చూశాడు కాబట్టి, ఏది చూడాలో అది చూశాడు, ఆ జ్ఞానం అతనికి వచ్చింది కాబట్టి, అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. ఇంకా ఆ పెట్టడం కూడా తీక్షణంగా పక్కకు పోకుండా, వికల్పం లేకుండా దాని మీదనే పెట్టాడు నిశ్చలంగా, చలించకుండా. అంటే ఈ రెండు గ్రేట్ అన్నమాట. ఈ రెండు విషయాలు ఏంటిది? దేని మీద ఫోకస్, ఎంత ఫోకస్. ఈ శక్తి పెరుగుతుంది. మొదటిది వివేక శక్తి పెరుగుతుంది, అలాగే తీక్షణత అనే శక్తి కూడా పెరుగుతుంది. ఇక పట్టుబట్టాడంటే వదిలిపెట్టడండి, ఇది ఇది పడుతుంది. పుస్తకాల పురుగండి అని ఇట్లా అంటాం కదా, అలాంటివి. ఇంకా దాంట్లో క్వాలిటీ వచ్చేదాకా వదిలిపెట్టాడండి ఆ రాజమౌళి. ఆ సినిమా అయిపోయేదాకా గడ్డం తీయడంటే ఆయన, ఇంకంతే. అది అంటే అంత తీక్ష్ణత అని అర్థం, అంతేనా? ఇది మెయిన్. ఈ లక్షణం పెరుగుతుంది. ఇది డ్రీమర్కి, సాధకుడికి, లక్ష్యార్థికి ఉండాల్సిన లక్షణం. ఇలాంటి లీడర్లని ఇష్టపడతారు ఎవరైనా. అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ ఉన్నటువంటి లీడర్ని కాదు. మనము నలుగురు ఉంటేనే నాకు ధైర్యం కాదు, నలుగురికి నేనే ధైర్యం అన్నట్టు ఉండాలి. వాళ్ళు వస్తే రాబుద్ది అయిద్దండి నాకు అన్నట్టు. ఎవరైనా వర్క్ చేస్తుంటే నాకు చేయబుద్ధి అవుతుంది, అట్లా కాదు. మనమే సత్యం ఎవరైతే తెలిసిందో ఆ సత్యవంతుడే సరైన ధర్మాన్ని బోధించగలడు. అసలు ఆ సత్యము, ఆ జ్ఞానమే లేదు అని అంటే కన్ఫ్యూజ్ లో ఉంటారు, క్లారిటీ ఉండదు, ఏది రైటో క్లారిటీ ఉండదు. ఓకే, మనం ఏం నాటితే అది వస్తుంది, ఏం నాటితే అది వస్తుంది. సో అన్ని పాజిటివే జరగాలి నాకు అని అంటే మనం అన్ని పాజిటివ్ని కలిగి ఉండేటువంటి అలవాట్లను ఉండాలి. నాటడం అంటే అలవాట్లు. ఇది ఫిక్స్ అన్నమాట. మీరు పాజిటివ్ని నాటితే పాజిటివే వస్తుంది. పాజిటివ్ అలవాట్లని అంటే పనికొచ్చేవి, దానికి అవసరమైనవి అని అర్థం పాజిటివ్ అంటే. దీనికే పనికొచ్చు. సంగీతం కావాలి నాకు, నేను ఒక సంగీతం వ్యక్తిగా, సంగీతకారుడిగా నేను చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటున్నాను, నేను ఒక రూబీగా చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి వాటిని, పనికొచ్చే వాటిని పాజిటివ్ హ్యాబిట్స్ అంటారు. దానికి పనికొచ్చింది. సంగీతం అతనికి రూబీ అవసరం లేదు, రూబీ అతనికి ఆ సంగీతము అవసరం. కాబట్టి ఇది అతనికి పనికిరాదు, అతను ఇతనికి పనికిరాదు. అర్థమవుతుంది కదా ఈ పాయింట్? ఇన్సూరెన్స్ వ్యక్తికి ఇది పనికిరాదు, ఇలా అయితే ఎవరికి కావాల్సిన అలవాట్లు వాళ్ళకు ఉంటాయి.
ఒక టీంని గైడ్ చేయాలనేది లేకపోవచ్చు ఒక మెకానిక్కి, ఆయనకు అవసరం లేకపోవచ్చు. ఒక డ్రైవర్కి ఒక టీంని గైడ్ చేసుకొని ఆ టీంకి వెళ్ళాలి అంటే ఒక స్కూల్ ఉంది, ఆయన దాంట్లో ప్రిన్సిపల్, కరస్పాండెంట్, ఆ టీంని గైడ్ చేయాలి, అవసరం అతనికి ఖచ్చితంగా. అతనికి పనికొచ్చే అలవాట్లు వేరే ఉంటాయి. సో అందుకని ఆ పనికొచ్చే అలవాట్లు ఏంటిదో అర్జునుడికి ఎంత క్లారిటీ ఉందో కన్ను మీద, ఈ అలవాట్ల మీద అంత క్లారిటీ ఉండాలి ఈ యొక్క లక్ష్యార్థికి, ఈ కాబోయే ఎగ్జిక్యూటివ్కి. ఫోకస్ పక్కకు పోవద్దు, పక్కకు పోతే వికల్పం అంటాం. మరి ఫోకస్ పక్కకు పోతుందా లేదా అనేది ఒక బండ గుర్తు చెప్పాను, ఏంటది? బండ గుర్తు చెప్పాను, ఏంటది? ఫోకస్ పక్కకు పోతుందా లేదా అని టైప్ చేయండి, ఏం కాదు. అతను పెట్టండి. షుగర్ డయాబెటిక్ ఉందా లేదా అనేది చెప్పినట్టు, ఓకే, డైట్ ప్లాన్ కావచ్చు, అది ఉంది. ఇంకా రిజల్ట్ బట్టి సార్. ఏ అంటే రిజల్ట్ వచ్చేంత వరకు మనకి ఇది చూసుకోవాలి కదా. ఫస్ట్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ రావాలంటేనే దీన్ని కంటిన్యూ చేయాలి. మేడం గారు కొంచెం చెప్పారు, నేను ఇందాకే చెప్పా, మళ్ళీ మర్చిపోద్దని మళ్ళీ అడుగుతుంటాను అంతే. వివేక శక్తితోటి గమనించాలి. మనము ఏం లేదు, ఎర్లీ వేకప్ అనేది ఉంది అని అంటే మీరు ఫోకస్ పక్క పోవట్లేదు అని అర్థం. ఎర్లీ వేకప్ అనేది ఉంది అని అంటే మీ ఫోకస్ పక్కకి పోవట్లేదు, అంతే. మనం ఏది నాటితే అదే వస్తుంది. ఏం నాటాలి? పాజిటివ్ అలవాట్లు నాటాలి, అంతేనా సిద్ధార్థ? పాజిటివ్ అలవాట్లు నాటితే అదే వస్తుంది. అంటే దానికే పనికొచ్చేది. మామిడికాయ కావాలంటే మామిడిపై గింజనే నాటాలి, విత్తనాన్ని. అలాగే రూబీ కావాలనుకుంటే రూబీకి, సంగీతకారుడు కావాలంటే దానికి సంబంధించింది, ఎస్ఐ కావాలంటే దానికి సంబంధించింది, ఏది కావాలంటే అది. స్టూడెంట్ డాక్టర్ కావాలనుకున్నాడు, కరెక్ట్గా డాక్టర్కి అవసరమైనవే ఉండాలి, ఆ పనికొచ్చేవే ఉండాలి. ఓకే, సో ఇది నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి, టైం ఫ్రీడమ్ సాధించాలి. ఈ ఉద్యోగాలు ఎప్పటికీ ఫర్ ఎవర్ కాదు, ప్రస్తుతానికి ఉపయోగపడతాయేమో కానీ మొత్తం జీవితాన్ని రన్ చేయలేవు ఉద్యోగాలు. ఒక 10 yearsలో నేను కావాలనుకున్నటువంటిది కొంత సంపదని పక్కన పెట్టుకోవాలి, అది నాకు తర్వాత ఉపయోగపడాలి. ఆ సంపాదన ఏదైతే ఉందో అదే నాకు తర్వాత సంపాదించి పెట్టాలి. ఇలాంటి క్లారిటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉండాలో అటువంటి అవే నాటాలి. అవి నాటితేనే దానికి సంబంధించినవి వస్తాయి, రైట్? అంతేనా? ఇది ఒకటి. ఈ విషయం ఏది కావాలంటే అది నాటాలని తెలుసు కానీ ఈ నాటడం అంటే ఏంటో అనేది ఆ డెఫినేషన్ తెలియదు. అవే అలవాట్లు. ఓకే, దాంట్లో గ్రంథరాజం అయినట్టు చక్రవర్తి లాంటి రత్నం లాంటిది అలవాటు ఏంటిది? ఎర్లీ మార్నింగ్ వేకప్. ఇది లేదు అని అంటే ఎక్కడనో డైట్ ప్లాన్ కానీ, టైం ప్లాన్ కానీ, వర్క్ ప్లాన్ కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ ఇవి మిస్ అయిపోయినాయని అర్థం. ఓకే, ఇక్కడి వరకు క్లియరా? ఇంకటి వరకు ఇది. దీన్ని మిస్ అవ్వకుండా మీరు దారి తప్పకుండా మీకు మీలోనే ఒక గైడ్ మేల్కోవాలి. ప్లాంటింగ్ అండ్ ప్లానింగ్ అని ఇంకొక చిన్న సబ్ శీర్షిక టైటిల్ పెట్టుకోండి, ప్లాంటింగ్ అండ్ ప్లానింగ్. మనం ప్లానింగ్ చేస్తున్నామంటే ప్లాంటింగ్ చేస్తున్నట్టే. సింపుల్ మంచి అలవాట్లను ప్లాంటింగ్ చేస్తూ ఉంటే, ప్లానింగ్ చేస్తూ ఉంటే మనకు అదే వస్తుంది. శక్తివంతమైన అలవాట్లకి శక్తివంతమైన అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్. ఇది తెలియక మనము ఆ పూర్ మైండ్ సెట్ తోటి చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉంటాం. ఇప్పుడు కొంత రిలాక్స్ అవుదాం.
Hi, welcome to my podcast. This is my first episode of podcast. What are we going to be discussing in this entire podcast series? Manamu wellness gurinchi, health gurinchi, relationship, fun. What is your purpose in life? అన్ని కేటగిరీస్, మనకి ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో మెయిన్ కేటగిరీస్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ టుడేస్ టాపిక్ is my favorite topic, కర్మ, లా ఆఫ్ కర్మ. కర్మ అంటే మనకేంటో అర్థమయ్యేటట్టు చాలా మంది మాట్లాడేసుకుంటూ ఉంటారు, బట్ కర్మ ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్. యూనో, నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఆ క్లారిటీ తీసుకురావటం. ఓకే, యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్? గ్రేట్. మనకి గన కర్మ అర్థమైతే our whole life will have a magical flow. నేను 20s లో ఉన్నప్పుడు ఎవ్రీ కేటగిరీ ఇన్ మై లైఫ్ వాస్ అ స్ట్రగుల్. కెరియర్ వాస్ అ బిగ్ స్ట్రగుల్, మీ అందరికీ తెలిసిందే. ఐ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్ అండ్ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, అ హోల్ డెకేడ్ పాస్ట్. దాని తర్వాత రిలేషన్షిప్స్ వాజ్ అ స్ట్రగుల్, ఫైనాన్సెస్ వాజ్ అ స్ట్రగుల్, ఎవ్రీ ఏరియా ఇన్ మై లైఫ్ వాజ్ అ స్ట్రగుల్ అంటిల్ ఐ అండర్స్టూడ్ ద లా ఆఫ్ కర్మ. అప్పుడు నా లైఫ్ అసలు టోటల్ డిఫరెంట్ టర్న్ తీసుకుంది. ఎవ్రీథింగ్ వాజ్ ఎఫర్ట్లెస్ అండ్ లైఫ్ వాజ్ ఫ్లోయింగ్ విత్ అన్ ఈజ్. సో వాట్ ఈస్ లా ఆఫ్ కర్మ? యాజ్ యూ షెల్ సో, సో షెల్ యూ రీప్. అంత పజల్గా ఉండబాకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. హోల్డ్ ఆన్. ఓకే, మ్యాంగో సీడ్ కన్నా మనం ప్లాంట్ చేసామనుకో, మ్యాంగో ట్రీ వస్తుంది అండ్ దెన్ మ్యాంగో ఫ్రూట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్? నీమ్ సీడ్ కన్నా మీరు ప్లాంట్ చేశారనుకో, నీమ్ ట్రీ వస్తుంది, దాంతోపాటు నీమ్ ఫ్రూట్ వస్తుంది, విచ్ ఇస్ బిట్టర్, మనకంతా నచ్చదు. బట్ నువ్వు ప్లాంట్ చేసావు, సో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, అది మీరు తినండి. ఎందుకంటే యూ ప్లాంటెడ్ ఇట్. కరెక్ట్? ఫేర్ ఎనఫ్. మనం ఏం ప్లాంట్ చేసామో అది వచ్చింది. లాజికల్ కదా? నేమ్ సీడ్ ప్లాంట్ చేసి నాకు మ్యాంగో ఫ్రూట్ కావాలి అంటే ఎలా వస్తుంది? నువ్వు ప్లాంట్ చేసింది ఏంటి? నేమ్. ఓకే, యూ వాంట్ మ్యాంగో, దెన్ ప్లాంట్ మ్యాంగో సీడ్. గాట్ ఇట్? అర్థమవుతుందా మీకు? ఓకే, ఇఫ్ యూ కాంట్ దెన్ ప్లీజ్ రైట్ ఇన్ ద కమెంట్స్, ఐల్ ఆన్సర్ యూ. మోస్ట్ టైమ్స్ ఇన్ లైఫ్ మనము ఏమి ప్లాంట్ చేస్తున్నాము? What are you planting? What are the actions you are planting? What are your words? What's your thoughts? మనం ఏం ప్లాంట్ చేస్తున్నాం? ఆర్ దే గుడ్? ఆర్ దే కైండ్? మీరు హెల్ప్ చేస్తున్నారా మనుషుల్ని, లేదా మ్యానిపులేట్ చేసి, హార్మ్ చేసి, సాబటైజ్ చేయడానికి ప్లాటింగ్ చేసి? ఆర్ యూ డూయింగ్ దోస్ థింగ్స్? ఆర్ యూ హెల్పింగ్ పీపుల్? ఇఫ్ యూ ఆర్ హెల్పింగ్ పీపుల్, పీపుల్ విల్ హెల్ప్ యూ. దట్ గుడ్ కర్మ విల్ కమ్. దోస్ ఆర్ ద మ్యాంగో ఫ్రూట్స్. సింపుల్. మన వర్డ్స్ ఏంటి? హా హీ అని ఒక మనిషి ముందు మాట్లాడతాము, వాళ్ళ పక్కకి వెళ్ళంగానే విల్ స్టార్ట్ పిచ్చింగ్ అండ్ గాసిపింగ్. దట్ ఈస్ సో రాంగ్. మనం ఎప్పుడైతే ఒకరి గురించి నెగటివ్గా మాట్లాడుతున్నామో, ఒకరికి చెప్తాము, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. దేర్స్ అ చైన్ ఆఫ్ నెగటివ్ ఈవెంట్స్. మనం ఎంత నెగటివ్ కర్మ క్రియేట్ చేస్తున్నామో తెలుసా? ఆ పర్సన్ రెప్యుటేషనే కాకుండా అదంతా తిరిగి మనకు కొట్టుద్ది. సో సో బ్యాడ్. దట్ ఈస్ బ్యాడ్ కర్మ. స్టాప్ ఇట్. మనం గన ఒక మనిషి గురించి మంచి మాట్లాడటం కష్టం అంటే బ్యాడ్గా మాట్లాడొద్దు. జస్ట్ స్టాప్ ఇట్ దేర్. గాసిపింగ్, బిచ్చింగ్ ఇస్ రియలీ అ బ్యాడ్ హ్యాబిట్. ఆలోచనలు, థాట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం ఆలోచిస్తున్నాము? వాట్ ఆర్ ఆర్ థాట్స్? అవి నెగటివా పాజిటివా? మన గురించి, మిగతా వాళ్ళ గురించి. మనం ఎప్పుడైతే నెగటివ్గా ఆలోచిస్తున్నామో అబౌట్ అదర్స్ ఆర్ అవర్ సెల్స్, ఒక నెగటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాం మనం. మళ్ళీ తర్వాత మేడంకి ఒకసారి థ్యాంక్స్ చెప్పాం. సో కర్మ క్రియేషన్ అనేది మనం ఏదైతే కొన్ని మనం ఎదుర్కొంటూ మనం దాన్ని ఫీల్ అవుతున్నామో, ఏవైతే కొన్ని ఫీల్ అవుతున్నామో అవన్నీ కూడా తెలియకుండానే ఈ మిషన్ నుంచి వస్తున్నటువంటిది.
కూలర్ ముందు కూర్చున్నాము, దాని నుంచి చాలా డస్ట్ ఉన్నటువంటిది, స్మెల్ ఉన్నటువంటి వాటర్ మనకు వస్తుంది అనుకోండి, దానికి అర్థం ఏంటి? అవే వాటర్ వెనక పోసామని అర్థం, అంతేనా? ఉమ్. అదే ఇంకా దాన్ని క్లెన్జింగ్ చేయలేదని అర్థం, క్లీన్ చేసుకోలేదని అర్థం. సో అంతే, ఈ మిషన్ నుంచి వచ్చేటువంటిది, ఈ బాడీ నుంచి వచ్చేటువంటి తరంగాలే మళ్ళీ అవి సంఘటనలుగా మారుతున్నాయని మనం తెలుసుకోవాలి. మన వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. మన నేను నేను మీకు క్వశ్చనింగ్ కి టైం ఇస్తాను, సరేనా? మధ్యలో అది పక్కకు పోతాను, రైట్? సో ఈ పాయింట్ ని మీరు అండి, మన వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. ఇది ఒక మంచి మిషన్. ఇది, ఈ శరీరం అనేది ఒక మిషన్. 3 కేంద్రాలు ఉంటాయి, మనస వాచ కర్మణ అని 3 కేంద్రాలు ఉంటాయి. ఈ కేంద్రాల నుంచి మనం ఇక వర్క్ చేస్తూ ఉంటాం. కూలర్లో గాలి కూలర్ మొత్తం గాలి కాదు కదా, ఒక దగ్గర నుంచి ఫ్యాన్ వస్తూ ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంది గాలి. అలాగే మన నుంచి మనస వాచ కర్మణ. అందుకనే ఆమె థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్, యాక్షన్స్ అన్నది. కాకపోతే ఆ పదం వాడలే, మనస వాచ కర్మణ. ఈ 3 ద్వారానే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనం పొందే సంఘటనని. సో ఈ 3 దగ్గర మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకో, శక్తివంతమైన మనస, శక్తివంతమైన వాచ, శక్తివంతమైన కర్మణ, అంటే చేసే పనులు. కర్మణ అంటే ఈ చేత్తోని ఇప్పుడు మీరు నోట్ చేసుకుంటున్నారు, ఎంత నీట్ గా నోట్ చేసుకుంటున్నారు, కౌశలంగా నోట్ చేసుకుంటున్నారా లేదా? యోగ కర్మసు కౌశలం అని అంటారు. యోగ అంటే శక్తి, యోగ శక్తి. యోగం అంటే శక్తి అని అర్థం. అతనికి యోగం పట్టింది అని అంటాం. ఓకే, వాళ్ళకి ఆ యోగం ఉంది అని అంటే శక్తివంతమైన జీవితం అని అర్థం. ఓకే, అది ఉంటే, ఆ శక్తి ఉంటే మనం చేసే కర్మలు కౌశలంగా అవుతాయి, చాలా క్వాలిటీగా అవుతాయి. వినడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, రాయడం కావచ్చు, వంట వండడం కావచ్చు, శుభ్రం చేయడం కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా అవుతాయి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఒక 3 yearsలో ఎవరైనా సరే దాన్ని మాక్సిమం ఒక 50% అయినా చేరుకోవచ్చు, 60-70 అయినా చేరుకోవచ్చు. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే, సాధనమున పనులు. ఆల్మోస్ట్ 80% పాజిటివ్గా ఉన్న సంఘటనలే క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది లైఫ్ స్టైల్ చూస్తే, వాళ్ళ లైఫ్ చూస్తే, అబ్బా అంత మంచి జరుగుతుంది వాళ్ళకి అని అనిపిస్తుంది. అసూయతో కాదు, మనకు అర్థమవుతుంది. అభినందనలే, అసూయ, నో అసూయ. ఎవరిని చూసినా అసూయ ఉంటే కష్టం. అబ్బో అది చాలా డేంజర్ అసూయ. కోపము ఎంత డేంజరో, అసూయ కూడా అంత డేంజర్. నిరాశతో పాటు వాళ్ళు బాగున్నారంటే అదృష్టం. ఆ ప్రకృతి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తుంది, అంతే. సో మరి అటువంటి లైఫ్ స్టైల్ మనకి కావాలి. 80% అంతా అనుకూలంగా జరిగి, సజావుగా జరిగి, అంతా చప్పట్లు కొట్టించుకునేటట్టు అంత మంచి జరగాలంటే అది ఈ ఆరా పవర్ లోనే ఉంది. అంటే అలవాట్ల శక్తిని ఆరా పవర్ అంటాం. సో మనం నాటడం ఏం నాటాలి? మంచి అలవాట్లే నాటుకోవాలి. ఇంకా వేరేది లేదు. అది ఆలోచించడంలో కానీ, మాట్లాడడంలో కానీ, ఇగో ఇది లేవడంలో, నిద్ర లేవడంలో కానీ, సరేనా? మన యొక్క తరంగాలే మన యొక్క సంఘటనలుగా మారుతున్నాయి. ఓకే, ఇక ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇక హౌ టు క్రియేట్ గుడ్ కర్మ అనేది ఉంటుంది. హౌ టు క్రియేట్ గుడ్ కర్మ అనేది మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి? ఓకే, ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ అంటే సంగీతం ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. మరి గుడ్ కర్మ దగ్గర ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇది ఎలా? ముందు మనం చేయాల్సింది, చేయకూడదు తెలుసుకోవాలి. మనకు అవసరమైంది, అవసరం కాదు, తెలియాల్సింది, తెలియదు. యుఎల్ఆర్ అని పెట్టుకుంటే మీకు ఇది అది సింబల్ అనమాట. ఇంకా సింపుల్ యుఎల్ఆర్.
ULCR పెట్టుకోండి. ULCR. సో ఇది జరగాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది నేను ఇప్పుడు చెప్పింది జరగాలంటే మనకి ఈ గుడ్ హ్యాబిట్స్ ఉంటేనే సరే. ఐదు ఆ మూడు అనేది ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఫుడ్. ఇది చెప్పకుండా నేను అది చెప్పానంటే మీరు దాంట్లో ఫెయిల్ అవుతారు, స్ట్రెస్కి గురవుతారు. ఫుడ్, డైట్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. డైట్ ప్లాన్ ఆకలిని పట్టించుకోవాలి, వాటర్ను పట్టించుకోవాలి, డైజెషన్ అయిందా లేదా చూడాలి, క్లీన్ అయిందా, కడుపు క్లీన్ అయిందా లేదా అది పట్టించుకోవాలి. ఓకే, సమయానికి తగ్గట్టుగా, కాలానికి తగ్గట్టుగా ఫుడ్ని ఎంచుకోవాలి. ఈ 5 పాయింట్లు ఇంపార్టెంట్ ఫుడ్ దగ్గర. చాలా చాలా కాలానికి తగ్గట్టు అంటే సాయంత్రమా, నైటా, మధ్యాహ్నమా, అది చూడాలి. అది వర్షాకాలమా, ఎండాకాలమా, అది చూడాలి. ఇది 5వ పాయింట్. ఓకే, ఆకలిని పట్టించుకోవాలి. ఆకలి అవుతుందా, అయితే ఎంత అవుతుంది, ఇంతమంది 2 ఇడ్లీల మందమా, 4 ఇడ్లీల మందమా, అది చూడాలి. ఆకలిని చూసుకోవాలి. వండుకుంటాం, ఎంత వండుకుంటే అంత కాదు. రెండవది వాటర్ని పట్టించుకోవాలి. అంటే వాటర్ ఎంత తాగాము అసలుకి. వాటర్ని పట్టించుకోకుండా ఆకలిని పట్టించుకుంటాం, దాహాన్ని పట్టించుకోం తక్కువ. ఓకే, దాహం అయినాక తాగుదాంలే అనుకుంటాం, అలా కాదు. ఓకే, ఆ తర్వాత డైజెషన్ పట్టించుకోవాలి. ఆ తర్వాత క్లీనింగ్, ఎలిమినేషన్ పట్టించుకోవాలి. అప్పుడు ఫుడ్ దగ్గరికి పోవాలి. అది కూడా కాలాన్ని, సమయాన్ని పట్టించుకోవాలి. ఇట్లా ఈ 5 పట్టించుకుంటే అప్పుడు ఫుడ్ పర్ఫెక్ట్ డైట్ ప్లాన్. ఆ సమయంలో శరీర స్థితి ఎలా ఉంది, నాకు కొంచెం దగ్గుగా ఉంది, లేకపోతే నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే జ్వరంగా ఉంది, దానికి తగ్గట్టుగా, ఆ దేహస్థితికి తగ్గట్టుగా తీసుకోవాలి. దాన్ని డైట్ ప్లాన్ అంట. ఇది ముఖ్యం. లేకపోతే ఇక హాస్పిటల్స్ని నమ్ముకుంటే మాత్రం కష్టం. రెండవది బాడీ రెస్ట్. ఎంత ప్లానింగ్గా ఇస్తున్నాం. బాడీ రెస్ట్, మంచి రెస్ట్ ఉండాలి, మంచి ప్లాన్ చేసుకోవాలి. బాడీకి రెస్ట్ అవసరం. ఇప్పుడు నా కొంచెం శరీరం పెద్దది అనుకోండి, కొంచెం రెస్ట్ ఎక్కువ కావాలి. దానికి కూడా ఫుడ్ ఎక్కువనే పడుతుంది, రెస్ట్ కూడా ఎక్కువనే పడుతుంది. అట్లా చూసుకోవాలి రెస్ట్ని. పిల్లలకి నిద్ర ఎక్కువ అంట, వాళ్ళకి మంచి నిద్ర ఉండేలా చూడు. స్కూళ్ళల్లో అసలు నిద్ర పోనీయరు. వచ్చిన వెంటనే వాళ్ళకి నిద్ర ఉండాలి. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం ముందు ఫుడ్ పెట్టడానికి చూస్తుంటాం, కానీ వాళ్ళకి వాటర్, ఫుడ్, నిద్ర ఉందా లేదా అది చూసుకోవాలి. పిల్లలకి డైజెషన్ సరిగా ఉందా అది కూడా చూసుకోవాలి. ఎలిమినేషన్, క్లీనింగ్ ఎలా ఉంది, స్టమక్, అది చూసుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వడం ఇదే ఎక్కువ అవుతుంటుంది, పద్దాక జ్వరం ఉంది. సో మూడవది మైండ్ రెస్ట్, మెడిటేషన్, మైండ్ రెస్ట్, ఇది ముఖ్యం. ఇప్పుడు ఈ 3 ఉంటే కొంచెం ఈ కంట్రోలింగ్ పవర్ అనేది పెరుగుతుంది, నియంత్రణ శక్తి అని అంటారు. ఆయుర్వేదంలో ఏముంటుందంటే అన్ని సమస్యలకి జీవితంలో మనోవేగమే కారణము. మనోవేగం, ఎక్కువ ఆలోచించడం, స్పీడ్గా ఆలోచించడం, కొంచెమైనా గ్యాప్ ఇవ్వకపోవడం, అది శరీరం మీద కూడా పడుతుంది. ఆ ఎఫెక్ట్ శరీరం మీద కూడా. మాటలు వెంటనే మాటలు మాట్లాడితేనే అసలుకి వెంట రిలాక్స్ అవుతుంటది మైండ్, అది కూడా తప్పే. ఎంత ఆలోచిస్తేనే రిలాక్స్ అవుతుంటది, అది కూడా తప్పే. నిశ్చలత్వం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని అంటారు. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సో ఇది మైండ్ రెస్ట్. ఫస్ట్ ఫుడ్ పర్ఫెక్ట్గా తీసుకుంటే స్టమక్ రెస్ట్ ఉంటుంది, చక్కగా ఎంటీ స్టమక్ ఉంటుంది. ఓకే, బాడీ రెస్ట్, తర్వాత మైండ్ రెస్ట్, ఈ 3 ఉండాలి. ఇప్పుడు URCL, ULCR, ULR,
అనేది. రైట్? ఇది యూ ఫర్ అండర్స్టాండింగ్. నీకు జరుగుతున్న సంఘటనల్ని ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు, ఇది ఇంపార్టెంట్. సరేనా వరలక్ష్మి గారు? మీకు ర్యాంక్ కొద్దిగా లేట్ అవ్వచ్చు, లేదా ఒక ప్రజెంటేషన్ ఫెయిల్ అవ్వచ్చు. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? కొంతమంది నేను స్పీడ్గా 500 250 అయిపోయాను కాబట్టి నాకు స్పీడ్గా 500 రాలేదు అని వాపోతుంటారు. స్పీడ్గా వాళ్ళు నేను అయ్యాను 500 కానీ నా స్టార్లు 500 అవ్వలేదని వాళ్ళు డల్ అయిపోతుంటారు. ఇట్లా అనేక రకాలుగా ఉంటుంది. మనసు ఆనందాన్ని మిస్ చేసుకోవడానికి అది ఎప్పుడు కారణాలు వెతుకుతూ ఉంటుంది. దానికి కావాల్సిందే ఎప్పుడు మనోవేగంతో ఉండడం. వేగం అంటే ఇష్టం దానికి, డిసప్పాయింట్ అంటే ఇష్టం, డివేట్ అవ్వడం ఇష్టం, తన్ని తాను డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం దానికి. అంతే. ఆ యూత్ లో పిల్లవాడు అట్లా ఉంటది ఆ మైండ్ ఎప్పుడు. అందుకే దానికి అలవాట్లు అనే శక్తి ఇస్తే కంట్రోల్ గా ఉంటుంది అనమాట. అలవాట్లు అనే శక్తి ఇస్తే కంట్రోల్. ఆ అలవాట్లలో 3 అలవాట్లు చెప్పాను నేను కదా. ఇప్పుడు 3 అలవాట్లు ఏంటి అవి? ఫుడ్ కి స్టమక్ రెస్ట్, బాడీ రెస్ట్ అండ్ మైండ్ రెస్ట్. మర్చిపోద్ది ఇది ఎవరైతే పాటించగలుగుతారో వాళ్ళు చక్కగా కౌన్సిలింగ్ చేయగలుగుతారు. దీనికి ఏ డాక్టర్ సైకాలజిస్ట్ అవసరం లేదు. ఆ పేరెంట్, ఆ లీడరే, టీచరే మంచి కౌన్సిలింగ్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఈ కంట్రోలింగ్, ఈ అలవాట్లతోటి ఈ అలవాట్ల శక్తి, ఆరా శక్తి. ఆ ఆరా శక్తికి ఏం పెరుగుతుంది? ఈ కంట్రోలింగ్, నియంత్రణ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరుగుతుంటుంది. ఇంద్రియ శక్తి అక్కడ డెవలప్ అవుతుంది. ఓకే. అర్జునుడు సైతం అంటారు, ఎంతో కష్టమవుతుంది అని ఈ మనసును జయించడం. అంటే చెప్తారు, అసంశయం మహాబాహు అంటాడు. అసంశయం మహాబాహు, బాగా భుజబలం కలిగినటువంటి ఓ పార్థ, నువ్వు ఎంత భుజంగ బలం కలిగి ఉన్నప్పటికీ నువ్వు చెప్పింది నిస్సందేహంగా కరెక్టే. ఏంటి? ఈ మనసుని కంట్రోల్ చేయడం మాత్రం ఫిజికల్ పవర్ ఉంది నీకు, కాదనట్లేదు. కానీ ఈ మెంటల్ గా ఈ శక్తి కలిగి ఉండడం, ఈ మనోవేగాన్ని నియంత్రించడం కష్టమే నువ్వు అన్నట్టు. కానీ ప్రాక్టీస్ వల్ల మాత్రం అవుతుంది అని చెప్పి, ప్రాక్టీస్ వల్ల. సో ఇది మెయిన్. చూడండి, సంఘటనల దగ్గర, మనుషుల దగ్గర ఎంత ఉండాలో అంత ఉంటే మంచిది. సంఘటనల దగ్గర, మనుషుల దగ్గర, అంటే మనకు జరిగే సంఘటనల దగ్గర, మన దగ్గర ఉన్న మనుషుల దగ్గర ఎంత ఉంటే అంత. అది హరిప్రసాద్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా వాళ్ళు కావచ్చు, పరాయి వాళ్ళు, ఎవరైనా సరే ఎంత ఉండాలో అంత, ఎలా రిసీవ్ చేసుకోవాలో అంత ఉంటే ఫస్ట్ దానికి ఒక ఐడియా అనేది వస్తుంటది. సో ఈ సంఘటనల్ని, మనుషుల్ని యూ అంటే అండర్స్టాండింగ్, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. యూ అంటే అండర్స్టాండింగ్, అంటే జరుగుతున్న సంఘటనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు. మీరు మీ లక్ష్య సాధనలో ఫెయిల్ అవ్వకూడదని చాలా ఆసక్తిగా, అభిమానంతో చెప్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం పని చేస్తుంటున్నాం అంటేనే నలుగురితో పని చేస్తున్నట్టు, అంతేనా? నలుగురిలో గెలవడం. ఏదైనా ఉద్యోగం చేసినా నలుగురితోనే గెలవాల్సింది. టీచర్ నలుగురితో, ఆ పిల్లలతోటి గెలవాలి. సార్ నా మాట వినట్లేదు, నా పాట ఎవరు వినట్లేదు అంటే సరే అని అంటారు, ఉద్యోగం వేరే వాళ్ళకి ఇస్తాను అంటారు, అంతే. సో ఆ యొక్క పవర్ అనేది చాలా చాలా, అందుకని ఆ మనుషుల దగ్గర ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటి? నేర్చుకోవడం, లెర్నింగ్. మీకు ఇది నేను సపోర్ట్ గా మీకు చూపిస్తే ఎంత బాగా అర్థమవుతుందో. ఈ టాపిక్ ని డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు
దాన్ని రౌండ్ అప్ చేసి పెట్టండి. వన్ సెకండ్. యోగి అనేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. ఏదో ఒకటి సార్ ఉపయోగపడేదే చెప్తాడులే అని అంత ఓపిక్గా ఉన్నారు. థ్యాంక్ యూ. Life sometimes will come and teach you a lesson. If you don't understand it, it will teach you in a hard way. Yes. విజయ్ సేతుపతి చెప్పిన మాటలు ఎంతమంది విన్నారు? యోగి అనేవాళ్ళు ఎలా అది ఇంగ్లీష్ లో ఉంది, మీరు అది సరిగ్గా విన్నారో లేదో. అతను చాలా గొప్ప కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. See, మంచి వాళ్ళు సెలబ్రిటీలు ఈ మధ్య Life sometimes will come and teach you a lesson. If you don't understand it, it will teach you in a hard way. Yes. It'll. If you think that time, okay, I know something, I realize something, no? So you have to keep your ears open and you have to keep analyzing why it is coming to you. You have to దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయనా? Life sometimes will come and teach you a lesson. లైఫ్ మనకి చాలా మన యొక్క సంఘటనలు, మనకు జరుగుతున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయి అవన్నీ మనకు నేర్పిస్తూ ఉంటాయి, మనుషుల రూపంలో, సంఘటన రూపంలో, సందర్భాల రూపంలో. అయితే అక్కడ ఐ ఓపెన్ చేసుకొని అనలైజ్ చేసుకోవాలి. మనం నాకు తెలుసులే, లేకపోతే దీనికి ఇది కారణం అయి ఉంటది, అది కారణం అయి ఉంటది అని లేకపోతే అది వెరీ బిగ్ హార్డ్ వేలో మనకు మళ్ళీ నేర్పించడానికి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది. అదే అనారోగ్యం కావచ్చు, అదే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఓకే, కానీ అక్కడ జరిగినందుకు వెంటనే మనం అనలైజ్ చేసుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోకపోతే మళ్ళీ అది మనకు రిపీట్ అవుతుంది. If you don't understand it, it will teach you in a hard way. Yes. It'll. If you think that time, okay, I know something, I realize something, no? So you have to keep your ears open and you have to keep analyzing why it is coming to you. You have to బాగా చెప్పాడా? ఇవి మనకి ఒక ఫెయిల్యూర్, ఈ రోజు ఇది జరగలేదు, మీరు ఒక డైరీ పెట్టుకొని ఒక సంకల్పం పెట్టుకొని దానికి 21 days 40 days పెట్టుకొని దానికి సంబంధించి మనము ఎక్కడ మిస్టేక్ అవుతుంది, అది ఎందుకు జరగట్లేదో తెలుసుకుంటూ ఉండి దానికి ఎలా మనం స్పందించాలో మనకు తెలిస్తే, ఆర్ అంటే రెస్పాన్స్, రియాక్ట్, అది మనకు తెలిస్తే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. మనకు అనుకున్నట్టుగా మనం తయారవచ్చు. అండర్స్టాండ్ చేసుకోవడము ప్రతిదాన్ని, ఈ ముఖ్యంగా ఈ విషయాల్లో మనుషుల దగ్గర, మనకు జరుగుతున్నటువంటి సంఘటనల దగ్గర ఏదైనా కావచ్చు. మీరు ఒక ప్రెజెంటేషన్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, ఏదైనా సరే దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే కర్మ ఉందో అది మనకి ఒక మంచిగా టీచ్ చేస్తూ ఉంటుంది. వెంటనే దాని నుంచి రియలైజ్ అవ్వాలి, మన ఐ ఓపెనింగ్ చేసుకోవాలి, దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకొని రెస్పాన్స్ని వెంటనే మనం మార్చుకోవాలి. రెస్పాన్స్ని మన రెస్పాన్స్ని నెగిటివ్గా ఉంచకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి మన రెస్పాన్స్ని మన రియాక్షన్ని బ్యాడ్గా ఉంచుకున్నాం అనుకోండి, అది మళ్ళీ ఎఫెక్ట్ దేనికి ఎక్కడ చూపిస్తుంది? మన మీదే చూపిస్తుంది, మనకే చూపిస్తుంటుంది.
కావాలో ఇంకొకరికి కూడా అది ఇవ్వండి. యూనివర్సల్గా మనందరికీ ఏం కావాలి చెప్పండి? కెన్ యూ థింక్? I'll give you exactly 3 seconds. You should be like, as simple as that. 1 is health, 2 is wealth, the third is wisdom or knowledge. మన అందరికీ ఈ 3 కావాలి. You want health? Give health to others. How do you give health to others? You can pay their medical bill. You can help in healings. You can tell them about wellness and healthy habits ఎలాగా అని షేర్ చేసుకోవచ్చు. ఓకే. 2 is wealth, money, prosperity, Lakshmi Devi. Amazing, we all want money. And it's a great desire because that is abundance in life. You want money, you give money. That's it. Simple rule. 1000 times meeku adi tirigi vastundi. 1000 times like that multiply ayi meeku vastundi. This is the law, whether you like it or not or you believe it. So do donations. It can be to orphanages, old age homes. Meeku ఏ కాస్ట్లో మీరు బిలీవ్ చేస్తారే అది. ఓకే. 3rd, wisdom and knowledge. మనకు తెలిసిన నాలెడ్జ్ అందరితో షేర్ చేసుకోండి. It will come back to you. So these are the 3 simple things. This is what we all want for ourselves. So మనకి ఏదైతే కావాలో మిగతా వాళ్ళకి అది ఇవ్వండి. Simple. This is the rule for creating good karma in your life. The next thing is, we want to avoid bad negative karma. What do? ఇప్పటికి మీరు అది గెస్ చేసి ఉంటారు కదా. What is that rule? Okay, this is the rule, golden rule, second rule. Whatever you don't want for yourself, do not give it to others. మనకి ఏదైతే వద్దో మిగతా వాళ్ళకి అది ఎందుకు మీరు కాస్ట్ చేస్తారు? నీకొద్దు. What is it that we don't want? We don't want pain, we don't want suffering. Okay? మనకైతే అది వద్దు. బట్ పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి sometimes, just to take revenge or we're angry, we keep hurting, causing pain and suffering ఇంకొకరికి. వద్దు. You don't want that, don't cause that. And మనం ఎవరికి పెయిన్ అండ్ సఫరింగ్ కాజ్ చేయకపోతే అది మన లైఫ్లోకి రాదు. అండ్ నాకు చాలాసార్లు నా స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారు, నేను గోల్డెన్ రూల్స్ ఫాలో చేస్తున్నాను, ఐఎమ్ ప్లాంటింగ్ ద సీడ్స్, గుడ్ యాక్షన్స్, గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్ ఉన్నాయి మ్యామ్, కానీ ఏంటో నా లైఫ్ చాలా స్ట్రగుల్గా ఉంది, నా కెరీర్ ఈజ్ నాట్ టేకింగ్ ఆఫ్, మై రిలేషన్షిప్ ఇస్ లైక్ దిస్, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ మ్యారీడ్, మై ఫైనాన్సెస్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. గ్రేట్, ఇప్పుడు నీకు లా ఆఫ్ కర్మ అర్థమైంది, నువ్వు చక్కగా పాటిస్తున్నావు ఇవన్నీ. కానీ నీ పాస్ట్లో ఏం చేసావు? ఓకే, వీ డిడ్ంట్ నో దట్ టైం కదా. నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్, పాస్ట్ లైఫ్లో కూడా వీ కుడ్ హ్యావ్ హార్మ్డ్ సమ్వన్. ఆ బ్యాలెన్స్ చేయాలి కదా మనం. దెర్ ఈస్ వన్ సెట్ ఆఫ్ నెగటివ్ కర్మ దేర్, కరెక్ట్? దాన్ని మనం ఫినిష్ చేయాలి, దాన్ని మనం అనుభవించాలి. అందుకని దానికి ఒక చిన్న ల్యాగ్ టైం అనేది ఉంటుంది. ఓకే, సో బీ పేషెంట్గా మీరు మంచి చేస్తూ ఉండండి. ఇట్ విల్ టర్న్, యువర్ లైఫ్ విల్ బీ మ్యాజికల్. జస్ట్ బీ పేషెంట్. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేశాను ఏంటి తెలుసా, చాలామంది ఒక నెగటివ్ కానటేషన్ ఉంటుంది కర్మ అంటేనే. ఓకే, అది వాడి కర్మ, ఏం చేయలేమమ్మా, అది రాసి పెట్టుంది, ఇంకా దాన్ని మనం మార్చలేం. ఐఎమ్ సారీ, యూ క్యాన్ చేంజ్ యువర్ కర్మ, యూ కెన్ న్యూట్రలైజ్ యువర్ కర్మ, యూ కెన్ షార్టన్ యువర్ కర్మ. హౌ డూ యూ షార్టన్ యువర్ కర్మ? న్యూట్రలైజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. ఇక్కడే ఒక టైప్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఎస్, మనం ఒక కర్మని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, విత్ అవర్ పాస్ట్ యాక్షన్స్, థాట్స్ అండ్ వర్డ్స్ అండ్ పాస్ట్ లైఫ్స్. ఆ కర్మని వీ కెన్ షార్టన్. హౌ ఇస్ దట్ అనేది దెర్ ఆర్ 5 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఏంటంటే, యూ లర్న్ ద లెసన్. ఇప్పుడు ఎనీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్, ఎనీ నెగటివ్ ఈవెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంటరాక్షన్ విత్ వన్ పర్సన్, లెట్ గో. దాన్ని గానే ఎక్కువ చేసావంటే మళ్ళీ ఇంకా వీఆర్ క్రియేటింగ్ మోర్. ద మినిట్ యూ లర్న్ యువర్ లెసన్, ఓకే, నేనేదో చేసుంటాను, దానికి బ్యాలెన్స్ అవుతుంది. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ జస్ట్ లైక్ దాట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అ రీజన్. అదిగానే మనం అర్థం చేసుకున్నాము అంటే యూ హ్యావ్ లెర్న్డ్ ద లెసన్ and you will go forward. That is one. Rondoti, you can meditate to shorten your karma. Very powerful technique. All the great
Munulu, the sages, all the great ones, only through, meditation, they have transcended that. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు we are vibrating at the level of universal energy. అప్పుడు ఏమవుతుంది, we become one with that universal divine energy and all our karma gets cleansed. సరే, ఈ మేడం గారికి, మంజుల గారికి, విజయ్ సేతుపతి గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, రైట్? సో దీని సెకండ్ పార్ట్ లో చెప్పినటువంటి విషయాలని మళ్ళీ రేపు మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. లేకపోతే మనం ఎలా స్పందిస్తున్నాము అనేటువంటిది మన చేతుల్లో లేదని అనుకుంటాము. అసలు పరిస్థితులు కూడా మన చేతిలో ఉండవేమో అని మనం భావిస్తూ ఉంటాం. అట్లా ఉండదు. సో మనం కొంచెము జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. జాగ్రత్త అనేదే మెయిన్. రిలాక్స్ అవుతూ ఉంటాం, వాటికి అవే జరుగుతుంటాయిలే అనుకుంటాం. కాదు, మనకు కావాల్సిన వాటిని చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన అలవాట్లని మనం పెంపొందించుకుంటే, నాటితే. ఓకే, రైట్. సో ఒకసారి దీన్ని, ఈ విషయాలని ఇంకొంచెం సైదుల్ గారు ఇప్పుడు చెప్పండి. టైప్ చేశారా? సోమవారం పూట రావడం, అటెండ్ అవ్వడం చాలా కష్టం. సోమవారం స్కూల్కి కూడా వెళ్ళాలనిపించదు కదా. అసలు సోమవారం మనం ఎంటర్ అవుతున్నాం అంటేనే గ్రేట్. ఈ మండే రోజు కూడా మీరు ముందే లేచి ఉన్నారంటే మీరు గ్రేట్ అండి అందరూ. సార్ అది లాస్ట్ వన్ సి మెయిన్స్ సి చెప్పలేదు. సి అంటే కంట్రోలింగ్, అది ముందే చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. విషయం ఏంటంటే యుఎల్ఆర్ జరగాలి అంటే ఈ 3 రెస్ట్లు ఉంటే కంట్రోలింగ్ వస్తుంది. అప్పుడు ఈ యుఎల్ఆర్ అనేది జరుగుతుంది, లేకపోతే అది జరగదన్నమాట. సార్ కర్మను నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చా? మరి అదే కదా ఇస్కాన్ అసలు క్రియేట్ చేసేదే అది. దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. మంచి కర్మలు ఉంటే మంచి వాటి మీదకి శ్రద్ధ పోతుంది, కర్మలు బాగాలే ఉంటే శ్రద్ధ మంచి వాటి మీదకి పోతుంది. క్రియేటర్ అదే. బ్యాక్గ్రౌండ్ లో సబ్ కాన్షియస్ లో ఉండి మొత్తం రన్ చేసే సాఫ్ట్వేరే కర్మ, మెయిన్ సాఫ్ట్వేర్ అది. కాకపోతే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సైదుల్ గారు, సిస్టమ్ లో సాఫ్ట్వేర్ ఉంది, మెయిన్ సాఫ్ట్వేరే కదా సార్. అది లేకపోతే మీరు ఏం చేయగలుగుతారంటే నిజమే. కాకపోతే ఆ సాఫ్ట్వేర్ ని నేను ఉపయోగిస్తేనే అది వెలుగులోకి వస్తుంది కదా. నేను జూమ్ లింక్ పెట్టి నేను లాగిన్ అయితేనే. కాబట్టి నేను ముఖ్యమే, ఆ సాఫ్ట్వేర్ ముఖ్యమే. నేను జాగ్రత్తగా ఉండడం ముఖ్యమే, నాకు దాన్ని కంట్రోల్ చేయడం రావాలి, కర్సర్ తోటి కంట్రోల్ చేయడం అనేది రావాలి. ఆ జ్ఞానం ఉండాలి, అప్పుడు కర్మను కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతాం. నైస్ క్వశ్చన్. ఒకసారి సార్కి మనం థ్యాంక్ యూ. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. కర్మ అంటే ఇప్పుడు మనం డైలీ చేసే వర్క్స్ అని అనుకోవచ్చా సార్? మనం చేసేది పొందేది రెండు. మనసవాచ కర్మ బట్టి పొందబడేది ఉంటుందా సార్? మనసవాచ కర్మను మనం చేసేది, మనసవాచ కర్మను మనం పొందేది. వర్క్స్, ఆలోచనలు ఇవన్నీ దాని కిందకి వస్తాయా సార్? అన్ని పనులు, ఆలోచనలు, అందుకనే 3 చెప్తున్నా. థింకింగ్, థాట్ అన్ని అంతే. థింకింగ్ అంటే భావాలు, వాచ మాటలు, నేను నా చేతులతో నేను చేస్తున్న పనులు. ఇదంతా డిసైడ్ చేయబడేది ఫుడ్ దగ్గరనే కదా సార్? అందుకని డిసైడ్ చేయబడేది కాదు, శక్తినిచ్చేది. శక్తినిస్తుంది. అందుకే దాని దగ్గర జాగ్రత్తగా ఉండి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ లోనే శక్తి ఉంటుంది కాబట్టి స్టమక్ కి రెస్ట్ ఇస్తే శక్తి వస్తుంది, పెరుగుతుంది. ఓకే, అట్లాగే వీటికి కూడా ఈ దేహానికి రెస్ట్ ఇస్తే శక్తి పెరుగుతుంది, మైండ్కి రెస్ట్ ఇస్తే శక్తి పెరుగుతుంది. అందుకే ఇందాక ఇప్పుడు యూనివర్సల్ వైబ్రేషన్ మీకు ఉండాలంటే ఆ మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. అప్పుడే మ్యాచ్ చేయగలుగుతారని చెప్తాను. గుడ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఇంకా రేపు కూడా ఇదే టాపిక్ ని అనేక కోణాల్లో ఈ 4 days వీటి మీద మీకు మంచి ఒక అవగాహన వస్తుంది. నా మేరకు నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకసారి మనోశక్తికి శ్రద్ధకి ఈ రెండు మధ్య ఒక్క నిమిషం. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పింది చదవండి. కోటం. ఒక మనిషి మన గురించి నెగిటివ్ మాట్లాడిన మనం మాట్లాడాలా మాట్లాడొద్దా అనేది. ఇప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇప్పుడు మార్చండి. ఇప్పుడు దాన్ని అప్లై చేయండి. ఒక వ్యక్తి నోటి నుంచి దుర్వాసన వస్తుంది, మన నోట్లో కూడా దుర్వాసన రప్పించాలా? అది సింపుల్ అన్నమాట. మరి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. ఎవరిని బ్యాడ్ చేయగలుగుతారు? అంత శక్తివంతుల దేవుడి కంటే అంత సీన్ ఎవరికి ఉండదు. సింపుల్. ఇప్పుడు నా నెగిటివ్ ని నేనేం ఎక్కువ చేసుకుంటున్నాను అని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నాను అనుకోండి, అనే బుద్ధి నాకు ఉన్నప్పుడు ఇక అందరిని అంటూనే ఉంటాను. ఎంత కర్మల్లోకి, ఎంత నెగిటివ్ లోకి, ఎంత ఊబిలోకి వెళ్ళిపోతున్నట్టు, దేవుడిచ్చిన ఆస్తిని మొత్తం కరగబెడుతున్నట్టు, మనోశక్తిని మొత్తం కరగబెడుతున్నట్టే. ఇంకా నెగిటివ్ గా డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయి అంతా మొత్తం మూట కట్టుకోవడమే. అదే అలవాటు అయిపోతుంది. మీరు ఓపిక ఉన్న మిగతా వాళ్ళు ఓపిక ఉండరుగా. అంతే. సింపుల్. ఒకరెవరిని తక్కువ చేయలేరు, ఎక్కువ చేయలేరు. వాళ్ళ వల్ల కూడా కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు కూడా మన జీవితంలోకి ఎంటర్ అవ్వలేరు. మీ సిచ్యువేషన్ ని మార్చలేరు. అంత శక్తివంతులు ఎవరు లేరు. ఓకే. కోటం. ఇది మనోశక్తికి శ్రద్ధకి ఏంటంటే, శక్తి ఎంత పెరుగుతూ ఉంటే జ్ఞానం అంత పెరుగుతుంటుంది. సింపుల్ సైన్స్. శక్తి ఎంత పెరుగుతుంటే జ్ఞానం అంత పెరుగుతుంది. సో అప్పుడు దేని మీద శ్రద్ధ పెట్టాలో తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్న కౌరవులు, పాండవులు అందరిలో కల్లా శక్తివంతుడు అని ఎలా అర్థమైంది? ఆయన శ్రద్ధ, ఫోకస్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆయన శక్తివంతుడు అనేది మనం గొప్ప చెప్పుకుంటున్నాం. సో శక్తివంతుడికి శ్రద్ధ ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. రిసీవింగ్ ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది. అసూయ అనేది ఉందనుకో, మనోశక్తి తక్కువ ఉన్నట్టు. అంటే శ్రద్ధ దేని మీద పెట్టాడు? అభినందించడం మీద పెట్టలే, అసూయ మీద పెట్టాడు. మరి శ్రద్ధ అంతా అసూయ మీదకి పోతే జీవితం అంతా అదే నిండి ఉంటది. మలినమే. అదంతా నిర్మలం కాదు, మలినం. అది మొత్తం బ్లాక్సే ఉంటాయి. ఎనర్జీ ఫామ్ కాదు అసలుకి. సో అందుకని ఎంత శక్తి పెంచుకోవడం మీద, శక్తి ఎలా వస్తుందని అనే దగ్గర బండ గుర్తు ఏంటి? అలవాటు. దాంట్లో రత్నం లాంటిది, వజ్రం లాంటిది ఎర్లీ వేకప్. అంతే. సింపుల్ అడ్రస్. ఒకవేళ అప్పుడప్పుడు మనము, ఇప్పుడు నేను చెప్పింది 1000% అనుకో, ఒకవేళ మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఏ 50%, 100% కలిగి ఉంటాం. కాబట్టి మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటాం. ఏం పర్లేదు. అందుకే విజయ్ సేతుపతి గారు చెప్పారు కదా, తొందరగా లెర్న్ చేసి రెస్పాన్స్ మార్చుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. 1000 వరకు వెళ్ళిపోవచ్చు. గుడ్. ఇలాగా మీరు మంచి ఎర్లీ వేకప్ కి అంటే మన హ్యాబిట్స్ కూడా జోడు చేసుకుంటే, అంటే ఫుడ్ కనెక్ట్. ఎర్లీ వేకప్ ఉంది అని అంటే అన్ని బాగున్నట్టు. ఇక అన్ని బాగున్నట్టు. ఎక్కడైనా లేదు అని అంటే హెల్త్ డిస్టర్బ్ అయింది, లేకపోతే మనం రిసీవింగ్ లోనే. ఇప్పుడు నువ్వు చాలా పాజిటివ్ గా మాట్లాడావు, ఫోన్ నైట్ పడుకునే ముందు చాలా పాజిటివ్ గా మాట్లాడావు, ఎవరితోనైతే లాస్ట్ వర్డ్స్ ఉంటాయో అవి. అప్పుడు వేకప్ కూడా బాగుంటది.
చాలా నీరసము, నిస్సత్తువ, నెగిటివ్ మాట్లాడుకున్నావు, కోపంగా ఇంట్లో డిస్కషన్, మూడ్ ఆఫ్ అయింది, అప్పుడు ఎట్లా ఉంటది? వేకప్ దెబ్బతింటది. ఇంకా అప్పుడు తెలిసిపోద్ది ఎమ్మటే మనసు డిస్టర్బ్ అయింది. అయితే బాడీ డిస్టర్బ్ అవ్వాలి, లేదా మనసు డిస్టర్బ్ అవ్వాలి. అప్పుడు మనం అలవాట్లు డిస్టర్బ్ అవుతాయి, లేవలేం మనం. ఇది ఎవరి దగ్గర మార్కుల కోసం కాదు, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పాయింట్స్. వెరీ గుడ్. సో మనం ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ టైప్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది,